ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రచారం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఇదే రకంగా ఆ ఎన్నికల్లో కూడా నాపైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగాడు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడినా, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడునని సందర్భంగా మనవి చేస్తున్నాను. నీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేనప్పుడు, నా మీద తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పాలన కొనసాగిస్తుందో దేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మాది మీలాగా అవినీతి పార్టీ, అవినీతి ప్రభుత్వం కాదు. మాది టీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా కుటుంబ పార్టీ కాదు. మాది బీఆర్ఎస్ కాంగ్రెస్ లాగా బయటకు ఒక మాట లోపల ఒక మాట మాట్లాడడం. చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మడమ తిప్పని పార్టీ మాది. మడమ తిప్పని పార్టీ ప్రభుత్వము 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో మూడోసారి అధికారంలోకి వచ్చి ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే రకమైనటువంటి తప్పుడు ప్రచారం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 1,00,000 కోట్లు కక్కిస్తామని మీ నాయకుడు రాహుల్ గాంధీ మీరు తెలంగాణలో ఊరూరు తిరిగి ప్రచారం చేసిరా? 1,00,000 రూపాయలైనా కక్కించారని అడుగుతా ఉన్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా? ఇది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్నగాక మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా తప్పించాలనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఇష్టం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ
కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని పోరాటం చేయాలి అన్న విషయం వాస్తవం కాదా? మరి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్కు నాకు జత కలుపుతున్నారో చెప్పాలి. నేను ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఏదైనా 1% అయినా మీకు విశ్వాసం ఉంటే మీ మాటల మీదనే, ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటో, కిషన్ రెడ్డి ఏ రకంగా ఎవరికి సహాయం చేస్తుండో దమ్ము ధైర్యం ఉంటే చూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. ఖర్చు లేదు కాబట్టి, వాస్తవాలు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యంలో అక్రమాలు ఏమైంది? భూముల కుంభకోణం ఏమైంది? అనేక మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఊరూరుకు తిరిగి ఛార్జ్షీట్ పెట్టావు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. ఒక్క ఎమ్మెల్యే మీదనైనా, ఒక్క బీఆర్ఎస్ మంత్రి పైననైనా చర్యలు తీసుకున్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ప్రతి ఎమ్మెల్యే మీద ఊరికి తిరిగి అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు, నా ప్రభుత్వం వస్తే వీని జైల్లో పెడతా, వాడిని బొక్కలో దోస్తా, వీని డబ్బులు గక్కిస్తా, ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి? మీరు నన్ను విమర్శిస్తారా? ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. నాకు మీ సర్టిఫికెటు, కేసీఆర్ సర్టిఫికెటు అవసరం లేదు. అసలు మీ మాట ఎవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఏ ఒక్కరైనా అసలు మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా? మీ మంత్రులు నమ్ముతున్నారా? క్యాబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విన్నావా? మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు, మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ విధంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒక్కసారి అవగాహన చేసుకున్నావా? అసలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు 6 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెంది ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా 420 సబ్ గ్యారంటీల పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి, దగా చేసి, నమ్మక ద్రోహం చేసి నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేదు. మీరు ఇక్కడ నుంచి తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, పరిశ్రమల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? మీ పార్టీ వసూలు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ ఎన్నికలకు 100 కోట్లు మోస్తున్న విషయం వాస్తవం కాదా? ఇక్కడ పేద, బడుగు, దళిత విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా